రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కనీస వయసు తీరకుండానే కష్టాల పాలైంది. ఇప్పటికే రిపేర్ అయితే చేస్తారు, కానీ భవిష్యత్తులో ఇంకెన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు రూపకల్పన ఎలా జరిగింది? నిర్మాణంలో సామర్థ్యం ఎంత? వాట్స్ ఇట్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ప్లాన్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందకు, ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్, చిట్యాల, షామీర్పేట వరకు నీళ్లొచ్చేలా ఈ కొత్త డిజైన్ ప్లాన్ చేశారు. తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా కాళేశ్వరం కలపతరువులా భావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18,25,000 ఎకరాలకు కొత్తగా నీరందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరివ్వాలని ప్రణాళిక రూపొందించారు. దీనికోసం కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంప్ హౌసులు తవ్వారు. వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టును స్థిరీకరిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ రిజర్వాయర్ల కింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు నికరంగా నీరందించవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దీనికి అదనంగా పాత ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన చోటే అప్పటికంటే ఎత్తు తగ్గించి మరో బ్యారేజీ నిర్మించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా రీడిజైన్ చేశారు. గోదావరి నీటిని గోదావరిలోనే కలిపేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నభూతో నభవిష్యత్తుల తెలంగాణ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసింది. నిజానికి నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి కట్టే నిర్మాణాన్ని బ్యారేజ్ అంటారు. అలా కాక నదిలోనే జలాశయం కూడా నిర్మిస్తే డ్యామ్ అంటారు. ఉదాహరణకు నాగార్జున సాగర్ డ్యామ్, ప్రకాశం బ్యారేజీల్ని చెప్పుకోవచ్చు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై 3 చోట్ల బ్యారేజీలు నిర్మించారు. ఇవి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు. ఒక బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని పంప్ హౌస్ నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్ ముందుకు వదిలేలా ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎగువకి నీటిని తరలించారు. ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపిస్తారు. అలా నీరు సొరంగాలు, కాలువల్లో ప్రవహించి పంప్ హౌజుల్లో లిఫ్ట్ చేసి భూమి లోపల బయట ప్రయాణించి వేర్వేరు కొత్త, పాత జలాశయాల్ని కలుపుతూ దక్షిణ తెలంగాణ వరకు వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అవసరానికి అనుగుణంగా గోదావరి నీటిని కాలువలోకి మళ్లించి గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెనక్కి తీసుకువెళ్లి మళ్లీ గోదావరిలోనే కలుపుతారు. ఇదంతా కాళేశ్వరం లింక్ 1లో జరుగుతుంది. అక్కడి నుంచి కాలువల ద్వారా అనుకున్న చోటుకు తరలిస్తారు. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజర్వాయర్లని, కాలువల్ని బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్తగా కాలువలు, సొరంగాలు, పంప్ హౌసులు, రిజర్వాయర్లు నిర్మించారు. ఈ మొత్తం పనిని లింకులుగా తిరిగి ఆ లింకుల్ని ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు, 28 ప్యాకేజీలున్నాయి. లింక్ 1, లింక్ 2ల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంప్ హౌజులు, ధర్మారం, రామడుగు గ్రామాల దగ్గరలో భూగర్భంలో నిర్మిస్తోన్న పంప్ హౌజులు ఉన్నాయి. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే భారీ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు అప్పటి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలో గోదావరి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీటర్ల నుంచి 623 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయడం తప్ప వేరే గత్యంతరం లేదని అన్నారు. అందుకే ఇంజనీర్లు, మేధావులు నీటిపారుదల శాఖతో సీఎం కేసీఆర్ తీవ్రంగా చర్చించి కాళేశ్వరం డిజైన్ రూపొందించినట్టు ప్రభుత్వం తెలిపింది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అవసరమనుకుంటే మరో టీఎంసీ నీటిని తోడటానికి వీలుగా కావాల్సిన సివిల్ వర్క్స్ చేసి పెట్టామని, అవసరమైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా నీరు పంపడానికి ఆటోమేటిక్గా 3వ పంపు బిగించేయవచ్చని వెల్లడించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో మొత్తం 20 జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరివ్వాలి. కానీ ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిపాదనకు తగ్గట్టు నీరు అందలేదనే విమర్శలున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని లిఫ్టుల నిర్వహణకు 4600 మెగావాట్ల కరెంటు కావాల్సి ఉంది. అలాగే కొత్త బ్యారేజీల వల్ల గోదావరిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరు నిల్వ ఉండడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కాగా సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల్ని నేరుగా నీటిపారుదల శాఖ చేపడుతుంది. కానీ కాళేశ్వరం మాత్రం కార్పొరేషన్ కింద చేపట్టారు. దీనికోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థని ఏర్పాటు చేశారు. దేశంలోనే మిగిలిన సాగునీటి ప్రాజెక్టులతో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో ఒక రాష్ట్రం సొంతంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుగా కాళేశ్వరం గొప్ప పేరు పొందింది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్ ప్రతిభ ప్రత్యేకంగా నిలుస్తుంది. వాటిలో అతి ముఖ్యమైన అంశాలుగా టన్నెల్స్, సర్జ్ పూల్, భారీ పంపులు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ని చెప్పుకోవాలి. తెలంగాణలో గోదావరి నీటిని కాలువల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండడంతో నది నుంచి నీటిని కాలువలోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. దీని లిఫ్ట్ ఇరిగేషన్, ఎత్తిపోతలు అంటారు. నది నుంచి నీరు కాలువలోకి రావడం, అక్కడి నుంచి సొరంగం ద్వారా ప్రయాణించడం, అక్కడ భూమి లోపల ఉన్న పంపుల నుంచి తిరిగి పైకి రావడం, అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం, ఇది ఇక్కడ జరిగే ప్రక్రియ. ఇందుకోసం ఈ 4 ప్రత్యేక నిర్మాణాలు అవసరమయ్యాయి. అందులో ఒకటి టన్నెల్స్. భూసేకరణ తగ్గించడానికి, భూమి ఎత్తుపల్లాల సమస్యల్ని తప్పించుకోవడానికి భూగర్భంలో కాలువలు నిర్మించారు. భూమి కింద 10 మీటర్ల వ్యాసంతో ఈ సొరంగాలు నిర్మించారు. అంటే ఒక్కో టన్నెల్లో ఒకేసారి 4 కార్లు ప్రయాణించవచ్చు. ఇలా మొత్తం 203 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్ నిర్మించడానికి ప్రణాళిక చేశారు. ప్రపంచంలో చాలా చోట్ల సొరంగాలున్నాయి. కానీ నీటిని తరలించడానికి ఇంత పెద్ద పొడవాటి సొరంగాలు ఎక్కడా లేవని తెలంగాణ సాగు నీటిపారుదల శాఖ గొప్పగా చెప్పుకుంది. ఇక ఇందులో మరో ప్రత్యేక నిర్మాణం సర్జ్ పూల్. టన్నెల్స్ నుంచి వచ్చిన నీటిని నేరుగా పంపులు తోడవు. నీటి హెచ్చుతగ్గుల వల్ల పంపుల్లో సమస్యలు రాకుండా ఉండడం కోసం ఆ నీటిని చిన్న జలాశయం లాంటి దాంట్లో నిల్వ చేయాలి. ఎత్తిపోతల పథకాల్లో ఇది అనివార్యం. ఆ జలాశయం లాంటి నిర్మాణం భూమిపైన ఉంటే ఫోర్బే అని, భూమి లోపల ఉంటే సర్జ్ పూల్ అని అంటారు. భూమి లోపల ఉండే చిన్న సైజు రిజర్వాయరే సర్జ్ పూల్. కాగా ఈ ప్రాజెక్టులో 2 సర్జ్ పూల్స్ నిర్మించారు. వీటి నుంచి పంపుల్లోకి నీరు వెళుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కొండ కింద, భూమి లోపల నేలని, రాళ్లని తొలిచి చెరువులు కట్టారు. ప్రాజెక్టులో 3వ ప్రత్యేక నిర్మాణం పంపులు. నీరు తోడుకునే పంపులు అందరికీ తెలిసినవే. పంపుకు మోటారు బిగిస్తే నీరొస్తుంది. మన ఇంట్లో పొలాల్లో ఉండే పంపుల్లాంటివే ఇవి. కానీ ఇక్కడ వాడే పంపులు ఒక్కోటి చిన్న భవనం అంత ఉంటాయి. ఇక్కడ వాడే మోటార్లోని స్టార్టర్ భాగాన్ని 3 ముక్కలు చేస్తే ఒక ముక్కని ఒక పెద్ద లారీలో పట్టుకెళ్లాలి. ఇలా కాళేశ్వరంలో వాడిన అతిపెద్ద పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగించారు. ఈ పంపులకి కరెంటు సరఫరా చేయడానికి 400/11 kV సబ్స్టేషన్ నిర్మించారు. ఈ టన్నెల్, సర్జ్ పూల్, పంపులే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకమైంది. సాధారణంగా మండల కేంద్రాల్లో కరెంటు సరఫరా చేసే సబ్స్టేషన్లు చూస్తుంటాం. అవి సాధారణ సామర్థ్యంతో ఉంటాయి. అలా కాకుండా 400/11 kV కరెంట్ సబ్స్టేషన్లు ఎక్కువ సామర్థ్యంతో ఉంటాయి. ఇవి నిర్మించడానికి 60 ఎకరాల స్థలం కావాలి. అయితే ధర్మారం దగ్గరలో నిర్మించిన పంప్ హౌస్ సరిగ్గా ఒక కొండ కింద ఉంది. ఆ పంప్ హౌస్కి కరెంట్ ఇవ్వడానికి సబ్స్టేషన్ కావాలి. కొండపైన సబ్స్టేషన్ నిర్మించడం కష్టం, స్థలం కొరత కూడా ఉంటుంది. దీంతో భూమి లోపలే సబ్స్టేషన్ నిర్మించాల్సి వచ్చింది. భూమి లోపల 60 ఎకరాలు తొలిచి సబ్స్టేషన్ నిర్మించడం అసాధ్యం. దీనికోసం గ్యాస్ ఇన్సులేటెడ్ సాంకేతికతను వాడారు. అంటే సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్ల మధ్య ఖాళీ స్థలం పెద్దగా అవసరం లేకుండా ద్రవరూపంలోని గ్యాసులను వాడుతున్నారు. SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ను ఇన్సులేటర్గా వాడి భూమిపైన 60 ఎకరాల్లో నిర్మించాల్సిన సబ్స్టేషన్ భూమి లోపల 2 ఎకరాల కంటే తక్కువ స్థలంలో నిర్మించారు. దీనివల్ల ఖర్చు 2.5 రెట్లు పెరుగుతోంది. దీన్ని ఓ జర్మన్ కంపెనీ నిర్మించింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా నిధుల కేటాయింపు జరిగింది. ప్రాజెక్టు రీడిజైన్ తర్వాత అంచనా వ్యయం 80,500 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయడం కోసం బ్యాంకు లోన్ తీసుకోవాలని నిర్ణయించారు. అయితే నాబార్డు, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు కాకుండా కమర్షియల్ బ్యాంకులు సాగునీటి ప్రాజెక్టుకు లోన్లు ఇవ్వడం కాళేశ్వరం ప్రాజెక్టుకే చెల్లింది. ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తొందరగా పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది.
లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ కన్సార్టియం 7,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. లింక్ 2 కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్టియం 11,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇక గోదావరి మీద ఏ బ్యారేజీ కూడా 5 నుంచి 5.5 ఏళ్ల లోపు పూర్తి చేయలేదు. ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే చెల్లింది.